ఈరోజు మేము ఈవెంట్ వెళ్ళడానికైతే రెడీ అయ్యాము. అనుకోకుండా ఉన్న పలంగా వర్షం అయితే భారీగా వచ్చేసింది. త్వరగా తగ్గిపోతుందిలే అని కొద్దిసేపు వెయిట్ చేసాము, కానీ వర్షం అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా మేము లేట్ అయిపోతుందని త్వరగా మేము కూడా ఆ వర్షంలోనే బయలుదేరిపోయాము. ఫైనల్ గా మండపం దగ్గరికి అయితే వచ్చాము. రాగానే పెళ్లి కొడుకు దర్శనం అయితే ఇచ్చాడు. వాడితో పాటు తోడి పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. గుండుగా భలే ఉన్నాడు వీడు. ఇంకా అది ఎవరిదో కాదు, మ్యారేజ్ మా ఫ్రెండ్దే. ఆ బ్యానర్ అలా చూస్తూ ఉండిపోయాను, నేను ఎప్పుడు ఇలా బ్యానర్ వేయించుకుంటాను అని. ఇంకా పెళ్లి అనగానే ఎంట్రీస్ అంట అవి ఇవి చాలా గుర్తొచ్చేస్తాయి. అమ్మాయి అబ్బాయి వచ్చేటప్పుడు ఎంట్రీ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. వీడు కూడా ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఈవెంట్ చేయడానికి మా స్టేజ్ లైటింగ్ సిస్టమ్ అంతా రెడీ అయిపోయింది. అందరూ మేకప్ వేసుకుంటుంటే ఈ అమ్మాయి మాత్రం ఉప్మా తింటుంది. మిగతా వాళ్ళు చాలా లేట్గా రెడీ అవుతున్నా కానీ ఈమె మాత్రం లేట్గా రెడీ అయినా లేటెస్ట్గా అన్నట్టు అందరికంటే ముందే రెడీ అయిపోయింది. ఈమె అల్లరి అస్సలు తట్టుకోలేకపోయాం మేమైతే. ఏ మాత్రం లేట్ చేయకుండా మేము ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈవెంట్ పేరు గుర్తుంది కదా, భవానీ ఈవెంట్స్ ఫ్రమ్ బద్వేల్. పెళ్లిలో ఆమెకి తగ్గ జోడీని అయితే ఎత్తుక్కుంది ఈమె. వీళ్ళ జోడీ అయితే నాకు చాలా ముద్దుగా బాగా నచ్చింది. ఈవెంట్ కంప్లీట్ చేసుకుని ఇంకా మేము ఇంటికైతే బయలుదేరేసాము. అప్పటికి 1 అయితే అయింది టైము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.